జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆయురోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజా పాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కూడా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రజాపాలనలో ఆకాంక్షలు ఉన్నాయి, కొన్ని మేము మీద చేస్తామనేటువంటి విశ్వాసం ఉంది. తప్పకుండా మా ప్రయత్నంగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి, దాంతోపాటుగా పారిశ్రామిక ఉపాధి కల్పన అవకాశాలతో పాటుగా అన్ని రకాల ముందుండాలనే ఆలోచనతో జరుగుతున్న ప్రభుత్వానికి నిండుగా కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కొమరవెల్లి మల్లన్న ఈ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ సంబంధించిన ప్రాంతానికి కాక యావత్ తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద దేవాలయము. ఏ విధంగా అయితే దేవాలయాల అభివృద్ధి జరగాలనో ఆ విధంగా జరిగిందా లేదా అనేది చర్చ కాదు. ఇప్పుడు దేవాలయానికి భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. నేను ఈ జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోంటున్నాం. తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా, మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంతకంటే ఎక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను.